పంట పండించాలంటే అప్పు చేయాలి. ఎరువుల కోసం రాత్రి పగలు పడిగాపులు పడాలి. ప్రకృతి సహకరించాలి. అలా కష్టపడి పండించిన పంటను అమ్ముకోవాలంటే మరొకరి దయాదాక్షిణ్యాలపై ఆధారపడాలి. ఇంత కష్టపడినప్పటికీ లాభం మాట అటుంచితే కనీసం చేసిన అప్పు తీరుతుందనే గ్యారంటీ లేదు. దీంతో అన్నదాతలు ఆత్మహత్యలే శరణ్యం అంటున్నారు. అయినప్పటికీ ఈ కూటమి నేతలకు చీమ కుట్టినట్లు కూడా లేదు. అన్నదాత ఆక్రందన పట్టించుకునే నాదుడే లేడు. పండుగ వేళ ఏపీలో చాలామంది రైతుల ఇళ్లల్లో ఆనందం లేదు. ఆకలి కేకలు, ఆత్మహత్యలు తప్ప. సంక్రాంతి అంటేనే రైతుల పండగ. పండించిన పంటను ఇంటికి తీసుకొచ్చి సంబరాలు చేసుకునే వేడుక. అలాంటి పండగ పూట ఈ రైతు ఇంట్లో కన్నీరు తప్ప ఇంకేం కనిపించడం లేదు. పంటలు పండక అప్పులు తీర్చలేక ఇంటికి పెద్ద దిక్కు ఆత్మహత్య చేసుకుంటే ఈ కుటుంబం ఇలా దిక్కుతోచని స్థితిలో పడిపోయింది. డిగ్రీలు చదువుకుంటున్న కొడుకులు, పెళ్లిడుకొచ్చిన కూతురు, మంచం పట్టిన తల్లి, గతం మర్చిపోయిన తండ్రి. ఇదేదో సినిమా స్టోరీ కాదు. ఈ ఇంట్లో వ్యక్తుల దీన గాథ. ఎంత చెప్పుకున్నా తీరని వ్యధ. ఫోటోలో కనిపిస్తున్న ఈ వ్యక్తి పేరు బొల్లవరపు ప్రకాష్ బాబు. ఈ ఇంటికి పెద్ద దిక్కు. కుటుంబాన్నంతా ఒక్కడే పోషించాడు. రైతుగా గ్రామంలో తమకున్న పొలంలో మొక్కజొన్న, పొద్దుతిరుగుడు సాగు చేశాడు. తుఫాన్ ప్రభావంతో చేతికొచ్చిన పంట పోయింది. పాలకులు పంట నష్టం కూడా చెల్లించలేదు. అయినా ధైర్యం చేసి మరోసారి మొక్కజొన్న వేశాడు. ఈసారి నకిలీ విత్తనాలు మోసం చేశాయి. దీంతో పూర్తిగా అప్పుల్లో కూరుకుపోయాడు. ఓవైపు వృద్ధాప్యంలోకి వచ్చిన తల్లిదండ్రులు, మరోవైపు భార్య, 3 బిడ్డలు. వీళ్లందర్నీ ఎలా చూసుకోవాలనే ఆవేదనతో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గం లింగపాలెం మండలం అయ్యపరాజుగూడెం పంచాయతీ పరిధిలోని ప్రగతిపురం కాలనీలో ఉంటున్న ఈ కుటుంబానికి ఇప్పుడు దేవుడే దిక్కు. ఎందుకంటే అక్కడున్నది కూటమి ప్రభుత్వం కాబట్టి. నా భర్త చచ్చిపోయిన 3వ రోజు మా అమ్మ చచ్చిపోయింది. గవర్నమెంట్ ద్వారా మాకేమి రాలేదు కదండి. మరి పిల్లకి పెళ్లి చేయాలి. ఆ పరిస్థితి ఏం బాగాలేదండి. మరి 2 చేలు తనఖా పెట్టి ఉండేవి. ముసలాయన మాకు తెలియకుండా పెట్టారండి. ఆమె కూడా ఇక అసలు ఆమెకైతే మైండ్ లేదండి. కొడుకు చచ్చిపోయినదే తెలియదండి అసలు ఆమెకి. ఆమెకి 2 ఏళ్ల క్రితం మైండ్ పోయిందండి. ఇప్పుడు అడుగుతూ ఉంటుంది, నాన్న ఎక్కడికి వెళ్ళాడమ్మా, మీ ఆయన ఎక్కడికి వెళ్ళాడు అని అడుగుతూ ఉంటుందండి ఇప్పుడు కూడా అత్తయ్య గారు అయితే. ఒకవైపు తీసుకున్న అప్పులకు బ్యాంకు నుంచి నోటీసులు రావడం, మరోవైపు ప్రకాష్ బాబు తల్లిదండ్రుల ఆరోగ్యం క్షీణించడంతో ఆ భారమంతా భార్య సమాధానంపై పడింది. భర్త చనిపోవడంతో ఆ కుటుంబం రోడ్డున పడింది. ఒక కుటుంబానికి పోషణకర్తగా ఉండేటువంటి వ్యక్తి ఈ యొక్క వ్యవసాయాలు చేసి అప్పులు పాలైపోయి మరి ఈ మైండ్ చెడిపోయి ఏం చేయాలో తెలియని పరిస్థితిలో మందు దాగి చనిపోవటం జరిగింది. అసలు గత ప్రభుత్వం చూసుకున్నట్లయితే ఒక రైతు చనిపోయాడంటే ఎవరికి పక్కింటోడికి కూడా తెలవకుండా 7 లక్షల రూపాయలు గత ప్రభుత్వం వేసి ఉండేది. మరి ఈనాడు ఆ యొక్క గుర్తించినటువంటి దాఖలాలే లేకుండా పోయింది. కూటమి పాలనలో రైతన్నలకు చావులే శరణ్యంగా మారాయని గ్రామంలోని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కష్టపడి పనిచేసే రైతన్నలకు సాయం కరువైందని బాధపడుతున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో ఏ రైతు చనిపోయినా తక్షణం ఆదుకునేవారని, ఇప్పుడు ఇంటికి ఆధారమైన రైతు చనిపోతే పట్టించుకున్న నాథుడు లేడంటున్నారు. అంటే మహానుభావుడు ఆయన చేసిన పనులు ఆయన లేనప్పుడు తెలుస్తున్నాయి. సీఎంగా ఉన్నప్పుడు ఈ యొక్క పబ్లిసిటీ లేదు ఆయనకి. ఈ టీవీ ప్రసారాలు లేవు, పేపర్లు లేవు, అడవులు లేదు, ఏమీ లేదు. వాలంటరీ వచ్చేవాళ్ళు, తిరుగోళ్ళు, నీకేం కావాలని రాసేవాళ్ళు, వెళ్ళిపోయేవాళ్ళు. కతి ఏంటంటే జనానికి మేలు జరిగేది. అన్ని కుల మత భేద తారతమ్యం లేకుండా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అని కాకుండా అన్ని కులాలని, అన్ని మతాలని, అనేక మందిని అసలు పార్టీకే అతీతంగా చేసినటువంటి మరి దొమ్మన్న నాయకుడు, ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు ఆ పరిస్థితి అసలు రోడ్డు మీద లీడరే నిలబడలేనటువంటి పరిస్థితి. ఏం చెప్పాలో తెలియని పరిస్థితి. తెలిస్తే ఆ రైతు అనేవాడు అట్టెందుకుంటాడు. చనిపోయి ఆ కుటుంబం మరి కన్నీరు మున్నీరు అయిపోతుంది. ఆదుకునే దిక్కు లేదు. ఇన్నాళ్లు పరువుగా బతికిన ఆ కుటుంబం మరొకరిని చెయ్యెత్తి సాయం అడగలేక ఆకలితో అలమటిస్తోంది. ఓ రైతు చనిపోతే కనీసం పండగ పూట ఆ కుటుంబాన్ని పలకరించాలనే ఆలోచన ఈ ప్రభుత్వానికి లేదు. ఉండి అదే ఆత్మహత్య చేసుకోవడం ఒకటే తక్కువ, కానీ ఇక ప్రతిది కూడా మనకి అనుకూలంగా ఏం లేదు. ఏ చేతికి రైతుకి ఏం రాలా.
రైతు పరిస్థితి అసలు ఏం బాగోట్లా. ఆ కుటుంబాన్ని పోషించుకోవటానికి 7-8 ఎకరాలు చేసేవాడు ప్రకాష్ బాబు అన్న అతను. అయితే ఇప్పుడు వరకు ఏమీ గవర్నమెంట్ ద్వారా నుంచి స్పందించలేదు కనుక ఈ కుటుంబం భారం ఒత్తిడి పడలేక బాగా ఇదైపోయి అలా చెల్లెళ్ళు అక్కలు వీళ్ళందరూ కుటుంబ భారం ఎక్కువైపోయి తల్లిదండ్రులు కూడా ఇదైపోయి మా మనవడు బాగా ఆలోచించి మెంటల్గా పాయిజన్ తీసుకొని చనిపోయాడు. రైతు భరోసా పేరుతో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో తమ గ్రామంలో రైతులందరికీ అండగా నిలిచారని, కూటమి ప్రభుత్వం వచ్చాక రైతన్నలను పట్టించుకోవడం లేదని మహిళా రైతు ఆది నరసమ్మ వాపోతున్నారు. తమ కుటుంబంలో తమకు తల్లికి అన్నదాత సుఖీభవ డబ్బులు వేయకపోగా సచివాలయం వెళ్లి అడిగితే ఆమె చనిపోయినట్టు చూపిస్తుందని వారు చెప్పారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి జగన్ గారు ఉన్నప్పుడు ప్రతి సంవత్సరం మోడీ గారు డబ్బులు పడేవి, మరి జగన్ గారు వేసే డబ్బులు పడేయండి. మరి ఈ సంవత్సరం అయితే పడలేదండి. అన్నదాత సుఖీభవ అందరికీ పడినాయండి, మరి మాకు పడలేదండి. అయితే మేము సచివాలయానికి వెళ్తే మీరు కంప్లైంట్ పెట్టుకోమన్నారు. సచివాలయానికి వెళ్ళి అడిగితే ఆమె చనిపోయిందని చూపిస్తుంది, డెత్ చూపిస్తుందని చెప్పని అన్నారండి. అదేంటండి బతికే ఉన్న మనిషికి డెత్ చూపిస్తాం ఏంటండి అంటే మండలానికి వెళ్ళి కనుక్కొని రమ్మన్నారండి. ఇంటి పెద్దను కోల్పోయామనే బాధ ఓవైపు ఉంటుండగానే కూటమి నేతలు అధికారులు చూసే చిన్నచూపు బాధితుల్ని మరింత ఆవేదనకు గురిచేస్తోంది.